నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. భీమ్గల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పదిహేడున నక్లెస్ రోడ్ జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. జీవిత చరిత్ర డాక్యుమెంటరీ టీజర్ను ఆవిష్కరించిన తలసాని. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. ప్రధానిపై హైకోర్టు విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ ఫైర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున సంబరాలు చేసిన బంజారా నాయకులు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 3 మృతి. డీటెయిల్ చూస్తే తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ఎంపీపీ ఆర్మూరు మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే లైన్ ప్రశాంతన్న నాయకత్వం, జై తెలంగాణ అని చెప్పి నేను వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. భీమ్గల్ పట్టణంలో ఇంకా ఏమేమి పనులు కావాలన్నా కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని పనులు చేసుకున్నాం, ఎంత నిధులు ఖర్చు అయినాయి, ఇంకా ఎన్ని నిధులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రోడ్ల విషయంలో కొద్దిగా చేసుకొని అన్ని శ్మశాన వాటికలు కూడా మంచిది చేసుకోవాలని ప్రణాళిక చేస్తూ ఉన్నాం. భీమ్గల్ పట్టణంలో ఉన్నటువంటి 4 శ్మశాన వాటికల్ని 150 లక్షల రూపాయలతో మంచిగా చేసుకోవాలని చెప్పి, కళ్యాణ మండపం కూడా కట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఆ పనులు కూడా టెండర్లు పిలిచినాం. ఆ పనులు కూడా తొందరలోనే మొదలైతే అట్లనే ఒక 2 కోట్ల రూపాయలతో వెజిటేబుల్, వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్, అంటే మటన్, చికెన్, ఫిష్, వెజిటేబుల్ మార్కెట్ అన్నీ కలిపి ఒక మంచి పరిశుభ్రమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని 2 కోట్ల రూపాయలతో భీమ్గల్ పట్టణంలో నిర్మించాలని చెప్పి అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా టెండర్లు పిలిచినాం. ఆ పనులు కూడా తొందరలోనే మొదలు పెట్టాలని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతేకాదు R&B డిపార్ట్మెంట్ తరఫున నేను ఏ మంత్రిత్వ శాఖకు అయితే ప్రాతినిధ్యం వహిస్తుందో R&B డిపార్ట్మెంట్ తరఫున భీమ్గల్ పట్టణంలో ఇక ఈ నెల 17న నక్లెస్ రోడ్ జలవిహార్లో తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జన్మదిన వేడుకలకు వేదికైన జలవిహార్లో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను వివరించేలా 3D గ్రాఫిక్స్లో రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్ను తలసాని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జలవిహార్లో నిర్వహించే జన్మదిన వేడుకలలో 30 నిమిషాల వ్యవధి కలిగిన 3D డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను కూడా ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ జాతిపిత వారి యొక్క 67వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మీకు అందరికీ తెలుసు జలవిహార్లో జరిగేటువంటి కార్యక్రమం ఈసారి కొంత వినూత్న రీతిలో మిత్రుడు బందుకు లక్ష్మణ్ గారు 3D గ్రాఫిక్స్, ఇది ఒక 30 నిమిషాలు ఉంటుంది. తెలంగాణ చరిత్ర అంతా వస్తుంది దాంట్లో. అదేవిధంగా కొన్ని సాంగ్స్ కూడా మీకు ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేసినాం. ఆ రోజు ఫుల్ సాంగ్స్ కూడా ప్లే చేయడం జరుగుతుంది LCD స్క్రీన్స్ మీద. దీంతోపాటు
బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు బంగారు చీర కొంతమంది దాతల సాయంతో ఏర్పాటు చేసినటువంటి ఆ చీర మరి కవిత గారు మా పార్లమెంట్ సభ్యురాలు, మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పంచ అమృతాలతోని ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. 9 గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, అన్నప్రసాద పంపిణీ, ఒక 300 మహిళలకు పారాయణం చేసేటువంటి మహిళలకు చీరల పంపిణీ జరుగుతుంది. ఉజ్జయిన్ గురుద్వారా ప్రతినిధులు అక్కడ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఆ కార్యక్రమం జరుగుతుంది. పార్సిగుంటలోని మధురానగర్లో బంగారు మైసమ్మ దేవాలయంలో మరి ప్రత్యేకంగా బంగారు కవచం అలంకరించినటువంటి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ శాసనసభ ప్రతిపక్ష నేత మొహమ్మద్ షబ్బీర్ అలీ 65వ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిరుపేద ప్రజలకు అన్నదానము, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతిభా రమేష్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదానం, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గురువర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ మినిస్టర్ ప్రతిపక్ష నాయకులు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారి 65వ జన్మదిన సందర్భంగా మరి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రక్తదానము, పండ్ల పంపిణీ, అన్నదానము చేస్తూ మరి షబ్బీర్ అలీ గారు తన అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి మరి ఏదైతే పుట్టినరోజు ప్రతి ఒక్కరూ కేకులు కట్ చేస్తే మరి భారతదేశంలో ఏదైతే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ రైతులు సుమారు 70 రోజుల నుంచి చలిలో మరి సుమారుగా ఒక 200 మంది మరణించడం జరిగింది. మరి దానికి సంఘీభావంగా మరి షబ్బీర్ అలీ గారు తన పుట్టినరోజును బర్త్డే కేకులు కట్ చేసుకోకుండా మరి ప్రజలకు ఏదైనా మేలు జరిగే పని చేయమంటే మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు రక్తదానము, బ్లడ్, పండ్లు మరి అన్నదానం చేయడం జరిగింది. రెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి దినము. మా ప్రియతమ నాయకుడు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారి జన్మదిన సందర్భము ఈరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదానములు మరియు అన్నదానము, స్కూళ్లలో క్విజ్ కాంపిటీషన్ తరఫున ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. క్విజ్ కండక్ట్ చేస్తూ పిల్లలకు కూడా స్వీట్స్ పంచడం జరిగింది. ఇట్టి సందర్భంలో షబ్బీర్ అలీ గారి ఆరోగ్యము, ఆరోగ్యాలతో చిరకాలంగా ప్రజాసేవకు అంకితమవుతూ ఉండాలని కోరుకుంటున్నాను. రెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గిరిజన బిడ్డల కష్టం తెలిసిన వారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గిరిజనుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లాగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదన్నారు. తండాలకు నీటి గోస లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నల్లా నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. సేవాలాల్ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు గిరిజనుల అభివృద్ధి కృషి చేస్తుందని మంత్రి వేముల పేర్కొన్నారు. చెప్పనికి ఏం సిగ్గుపడదు, చెప్పనికి బాజాబ్తా చెప్తాం. జూటా పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళే. బీజేపీ పార్టీ ఎంపీ బాపురావు అంటే ఆయన ఆదిలాబాద్ ఎంపీ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాడు, లంబాడాలకు ఉన్న రిజర్వేషన్ ని తీసేయండి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు. బీజేపీ పార్టీ ఎంపీ ఇవాళ ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా ఉన్నాడు, ఉత్తరం ఇస్తా ఉన్నాడు. మరి బీజేపీ పార్టీది ఏం వైఖరి స్పష్టం చేయాలి. నీకు ఆదిలాబాద్ ఒక వైఖరి, నిజామాబాద్ ఒక వైఖరి ఉంటుందా బీజేపీ పార్టీకి? ఈ భారతదేశం దేశం మొత్తం మీద ఒక వైఖరి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే నేను అంటున్నా జూటా పార్టీ అని. ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ రాష్ట్ర నాయకులు వర్సు వేలంగిరాజు ఇంటిని మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేస్తున్నారు. గుర్రంబోడు తండాలో జరిగిన ఘటనలో గిరిజనులకు మద్దతు తెలియజేసినందుకు గాను
రాజకీయ కక్షతోనే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ కోదాడ మున్సిపాలిటీ ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించినందుకే కూలుస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ నాయకులు ఓర్సు వెలంగిరాజు గారి నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇంటిని కోదాడ మున్సిపల్ కమిషనర్ ప్రొక్లైనర్తో కూలగొట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే మున్సిపల్ అధికారి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి అనుమతులతో ఇల్లు కట్టుకుంటుంటే సదరు ఓర్సు వెలంగిరాజు గారు గిరిజన హక్కుల కోసం పోరాడుతూ ఇవాళ జైలు పాలై నల్గొండ జిల్లా జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని ఇదే అదునుగా చూసుకొని కక్షపూరిత ధోరణితో బీజేపీ నాయకుడి యొక్క ఇంటిని కూలగొట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి మున్సిపల్ కమిషనర్ సరైన తగు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇక దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నల నడ్డి విరిచి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేయడాన్ని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన 3 వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించకపోవడం సరైనది కాదన్నారు. ఆరోగ్యం పరిరక్షించుకోవడానికి ఎటువంటి ఆహారం కావాలి, ఎటువంటి ఆహారం ఉత్పత్తి చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన ప్రధానంగా లోపిస్తుంది. ఇవాళ పెస్టిసైడ్స్, కెమికల్స్ ఎక్కువైపోయి దాని తర్వాత ఈవెన్ ద్రాక్ష మీద అనేక ఆకుకూరల మీద కూడా ఇవాళ మందులు జరగడం వల్ల విషతుల్యం అవుతుంది అని చెప్పేసి మొత్తం డాక్టర్స్ ముందర కూడా చెప్తా ఉన్నారు. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. ఇలాంటి విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తగ్గించి మనకు ఒక పౌష్టికమైన ఆహారం, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, కల్తీ లేనటువంటి ఆహారం ఎలా అందిస్తారో అనేది ఒక ప్రధాన సమస్య. దీని మీద ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు 3 చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలలో ఆరోగ్యకరమైన ఆహారము అనేటటువంటి ఒక మాటనే లేదు ఆ చట్టాలలో ప్రధానంగా. రెండో విషయం ఏంటంటే ఈరోజు అంటే గతంలో ఉన్నటువంటి పద్ధతులు మంచిగా ఉన్నాయని మేమే పట్టలేము. గతంలో దళారుల దోపిడీ ఉంది, అది వాస్తవం. ఇందాక అనేక మంది చెప్పినట్లు పంట మార్కెట్కి రాగానే రేట్లు తగ్గించేసి ఇవాళ రైతాంగాన్ని మొత్తం దోచుకుంటున్నటువంటి వ్యవస్థ ఉన్నది. ఈ పాత వ్యవస్థను మేము కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్తలేము. కానీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా 3 చట్టాలు తీసుకొని వచ్చిందో ఈ 3 చట్టాల లోపల ఇందాక మా జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది రైతులతో నేను మాట్లాడాను. వాళ్ళ ఫోన్లో చెప్తా ఉన్నారు పొద్దున ఏంటంటే ఈ సంవత్సరం రేట్స్ కొంచెం ఎక్కువ ఇచ్చారండి మాకు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అని చెప్పేసి. కరెక్టే. ఫస్ట్ మనకు చాక్లెట్లు ఇచ్చినట్లు లేకుంటే బెల్లం నీళ్ళు తాగిపించినట్లు మొదటి అవుతుందో కొంత రేట్స్ ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం అటు ఉన్నది. అవి అదేవిధంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ కార్పొరేట్ కంపెనీలు కానీ చేస్తూ ఉన్నాయి. కానీ ఎంఎస్పి అనేటటువంటి ఒక వర్డ్ చట్టంలో లేదు. అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ మేము రైతులకు ఇస్తాము అనేదాన్ని చట్టంలో లేదు. పార్లమెంట్లో చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మేము ఇస్తాం ఎంఎస్పి ఇస్తామంటున్నారు. అంటే నోటి మాటలు చెప్తున్నారు తప్పించి చట్టంలో మటుకు ఎంఎస్పి అనేది లేదు. చట్టంలో ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది లేకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, సెకండ్ ఇయర్ ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, తర్వాత ఎంతుందో వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు లాభాలుగా వాళ్ళకు. ఈ లాభాల దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కనుక మనకు రేట్లు తగ్గించి అప్పుడు రైతాంగం చాలా నష్టపోతారు. లేదా సరుకులు ఎవరు దాచుకొని మనకు మార్కెట్లో రేట్లు పెంచినా కూడా సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కంపల్సరీ యాక్ట్లో పెట్టాలి గవర్నమెంట్. అండ్ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చేటట్లు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా. తర్వాత వ్యాపారస్తులతో పాటు కార్పొరేట్ వ్యాపారస్తులతో పాటు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కూడా రంగంలో ఉండాలి. ఇప్పుడు పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు అమ్మడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చి కార్పొరేట్ కంపెనీలు కొనుక్కొని పోతాయి అని చెప్పి చెప్తున్నారు. కానీ మార్కెట్లో కనుక గవర్నమెంట్ రంగంలో ఉండి నేను మినిమం క్వింటాల్కి ఇంత ఇస్తాను రేటు అని క్లియర్గా చెప్తే అప్పుడు అంతకంటే తక్కువకు ఎవరు కొనకూడదు అనే విధంగా చట్టంలో ఉండాలి. అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ కంటే తక్కువ కొనకూడదు అనే విధంగా చట్టంలో ఉంటే రైతు కొంత రక్షణ కలుగుతుంది.
రైతు కూడా గవర్నమెంట్ కూడా మార్కెట్లోకి దిగి ఉందండి. అది చాలా డేంజర్. ఏ రైతు కోర్టుకు వెళ్ళడానికి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీఎం క్యాంపు ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు యాదవ్ రెడ్డి, పట్టణంలోని కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ ప్రగతితో పాటు రాష్ట్రాన్ని హైదరాబాద్తో సహా, గ్రామాలతో సహా, పట్టణాలతో సహా అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది. ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి హరిత తెలంగాణ కానీ, ప్రాజెక్టులే కానీ, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా శ్రద్ధతోని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే సత్తా ఉన్న వాటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలల్లో శానిటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్లో చేయడం జరుగుతూ ఉంది. మరి వచ్చే ఆయన బర్త్డే సందర్భంగా గజ్వేల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. అన్ని గుళ్ళల్లో పూజల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా గజ్వేల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఏర్పాటు చేసినాం. మరి ముఖ్యమంత్రి గారి 68వ పుట్టినరోజు సందర్భంగా మరి అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున మరి బర్త్డే కార్యక్రమాలు చేపట్టమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ముందు వరుసలో ఉండి సభ్యత్వం తెలంగాణ రాష్ట్రానికి గజ్వేల్ ఆదర్శంగా ఉండాలని చెప్పేసి, ప్రతి వ్యక్తి కూడా కష్టపడాలని చెప్పేసి వారం రోజులు టైం తీసుకుని కష్టపడి మనము. సింగరేణి కాలనీలో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్ నాయక్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజయ్ నాయక్, మీర్పేట్ కార్పొరేటర్ లీలారవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరి అన్ని సంఘాల నాయకులు, అదేవిధంగా ఆల్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, వీళ్ళందరికీ సేవాలాల్ జయంతి వీళ్ళందరూ సహకరించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. సేవాలాల్ జయంతి చేసి సేవాలకు బంజారాల గురించి పోరాటం చేసిన నాయకుడు. అప్పుడు బంజారాలకు ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, అప్పుడు కొన్ని ఈ ఊరికి ఆ ఊరికి పోతే వాళ్ళకు కొన్ని లైసెన్స్ కాక ఉండేదన్నమాట. అయితే దాని విషయంలో సేవారావు గారు పెద్ద ఎత్తున పోరాటం చేసి మాకు ఈ బంజారాలకు ఒక ముద్రేశారు. ఎవరేశారు? ప్రభుత్వం. లేదా కాలంలో ప్రభుత్వం ఏం ముద్రేసిందంటే దొంగలని ముద్రపట్టడం జరిగింది. మేము దొంగలం కాదు, మేము. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు లక్ష్మణ్ పవర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా పూజారి బొట్టు లక్ష్మణ్ పూజలు చేశారు. సేవాలాల్ మహారాజ్ గిరిజనులందరినీ ఒక ఐక్యతతో తీసుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ మండల జెడ్పీటీసీ శశిరేఖ బాలు, మిడ్జిల్ సర్పంచ్ రాధికా వెంకటరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు యాదవ్, తండాల సర్పంచులు విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే రోజు చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం వాళ్ళు కూడా రావడానికి ఇబ్బంది పడ్డారు అనే గుడిచెలకు తప్ప వేరే గ్రామ పంచాయతీలలో ఉండడం వల్ల లంబడి తాండాలనేది గుర్తింపు లేకుండా పోయేటట్లు గత గవర్నమెంట్ చేసినాయి. ఈరోజు కేసీఆర్ గారు మన తాండాలకు గ్రామ పంచాయతీలు ఇచ్చి మన తాండాలని కాపాడిన ఘనత కేసీఆర్కి దక్కిందని కూడా మీ అందరికి తెలియజేస్తాను. కృష్ణానాయక్ గారు అన్నారు ఇంతవరకు డాంబర్ రోడ్లు కావాలని.
ఇప్పటి వరకు కూడా విలేజ్లలో కూడా రోడ్లు లేవు. మనకు గత 6 ఏళ్ల నుంచి విలేజ్లకు రోడ్లు అయినాయి. తాండాలకు కూడా ఇప్పటికీ 2 తాండాల్లో కంప్లీట్ అయినాయి రోడ్లు. ఇంకా కావాల్సింది మన మండలంలో ఇంకా 4 రోడ్లు ఇప్పుడు ప్రపోజల్ ఉన్నాయి కూడా, అవి శాంక్షన్ లిస్టులో కూడా ఉన్నాయి. ఆ తాండాలు కూడా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ గుర్తు మా నాయకులకు పెద్ద మనుషులందరికీ తెలుసు. దాని గురించి అయితే మీరు అడిగే అవసరం లేదు. దీనికి పోయిన సేవలాల్ జయంతిలో మన ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లెలో డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని నేరేడు చెల్లె ప్రజలు సూర్యాపేట జిల్లా కలెక్టర్ను సర్వే నెంబర్ 633లో డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని కోరుతున్నారు. దీనివల్ల పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అడ్డగోలుగా తెచ్చి ట్రక్కులు తెచ్చేసి డమ్ చేసుకుంటున్నారు. కనీసం చెప్పకుండా డమ్ చేసుకుంటే ఏమవుతుందంటే సార్, అది ఆ డమ్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి చెత్త, ఆ ఇంజక్షన్స్ అవన్నీ కుక్కలు అవన్నీ తెచ్చేసి మెయిన్ రోడ్డు కొట్టేస్తున్నారు. అది మేజర్ ప్రాబ్లం. అక్కడ రైతులు బాగా రోడ్డు వెంబడి పోయేది, వాకింగ్కి వెళ్తారు లేడీస్ అంతా. ఆ కుక్కలు మొత్తం అక్కడే ఇచ్చి ఉండేది. తమరేంటంటే కొంచెం ప్లేస్ ఎట్లన్నా వేరే కాడికి మార్చేయండి. కొంచెం దూరం చేయాలి సార్. ఇక జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి జోగినపల్లికి వెళ్తున్న కారు మేడిపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలకు దూసుకెళ్లింది. 3 మృతి చెందగా 1 ప్రాణాలతో బయటపడ్డారు. జగిత్యాలకు చెందిన ప్రముఖ న్యాయవాది కట్కూరి అమరేంద్రరావు తన భార్య, కుమారుడు, కూతురుతో కలిసి జోగినిపల్లికి దైవదర్శనం కోసం బయలుదేరారు. ఒక్కసారిగా కారు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు దూసుకెళ్లడంతో అమరేంద్రరావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ గల్లంతయ్యారు. కుమారుడు జయంతు చాకచక్యంగా బయటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటికి లాగారు. అమరేంద్రరావుతో పాటు ఆయన భార్య, కూతురు మృతదేహాలను పోలీసులు బయటికి వెలికి తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. భీమ్గల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పదిహేడున నక్లెస్ రోడ్ జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. జీవిత చరిత్ర డాక్యుమెంటరీ టీజర్ను ఆవిష్కరించిన తలసాని. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. ప్రధానిపై హైకోర్టు విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ ఫైర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున సంబరాలు చేసిన బంజారా నాయకులు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 3 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.